హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ నేను 2 క్లాసెస్ లైవ్ తీసుకున్నాను కదా. ఇప్పటి నుంచి అయితే మొత్తం రికార్డెడ్ వీడియోస్ మీకు అప్లోడ్ అయిపోతాయి. డైలీ 1 కానీ 2 కానీ, మార్నింగ్ 1 ఈవినింగ్ 1. సో ఇప్పుడు వచ్చేసి అయితే ఫస్ట్ క్లాస్ అనమాట. ఇది మీకు ఇంత 2 డేస్ వచ్చేసి డెమో క్లాస్ లాగా అనమాట. మీకు ఏ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పింది. ఇప్పుడు వచ్చేసి నేను ప్రతి ఎలిమెంట్ని ఎలా యూజ్ చేయాలి, వాటి నేమ్స్ ఏంటనేది ఈ క్లాస్లో కంప్లీట్గా చెప్తాను. ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే పక్కా షేర్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఒక పేపర్ తీసుకొని అన్ని లైన్స్ ఇవి మళ్ళీ స్టోర్ చేసుకునేలాగా పెట్టుకోండి. పేపర్ అనేది నీట్గా డిజైన్ చేసేసి ప్రతి బాక్స్ కూడా ఈక్వల్గా. ఇప్పుడు నేను గీస్తున్న లైన్ వచ్చేసి హారిజాంటల్ లైన్ అనమాట, స్ట్రేట్ లైన్స్. ఆల్రెడీ నేను చెప్పాను కదా మెహందీ ఎలా పట్టుకోవాలో. 2 ఫింగర్స్ మధ్యలో పెట్టేసి ఈ బొటన వేలుతో మెహందీ అనేది ప్రెస్ చేయాలన్నమాట. ఆ ప్రెస్సింగ్ అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత ఫోర్స్గా ప్రెస్ చేస్తే అంత స్పీడ్గా మెహందీ వస్తుంది, మీరు ఎంత స్లోగా ప్రెస్ చేస్తే అంత స్లోగా వస్తుంది. సో నేను చెప్పినట్టయితే ఇది వచ్చేసి హారిజాంటల్ లైన్స్, స్ట్రైట్గా లైన్స్ గీయాలి. సో ప్రతి క్లాస్ కూడా మీకు ఒక 10-20 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదన్నమాట. సో మొత్తం ఇక్కడ నేను హాఫే ఫిల్ చేస్తున్నాను, ఎందుకంటే అన్ని బాక్సెస్ ఉన్నాయి కదా, అన్ని క్లాసెస్ చెప్పాలి కాబట్టి. సో మీరైతే నీట్గా కరెక్ట్గా అన్ని ఈక్వల్ సైజ్ బాక్సెస్ తీసుకొని దాంట్లో ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి వర్టికల్ అనమాట, నిలువు లైన్స్. ఓకే, మాకు ఇవి రాదు, ఇవి చదవడం రాదు ఎట్లా అనుకుంటే అదంతా సంబంధం లేదు. నేను వేసే డిజైన్ కాపీ చేయండి చాలు. ఆ నేమ్స్తో కూడా పని లేదన్నమాట. డిజైన్ని డిపెండ్ అయ్యి మీరు ఓన్ టాలెంట్ యూజ్ చేసుకుంటే చాలు. ఇక్కడ ప్రతి నేమ్ తెలియాల్సిన అవసరం లేదు. అండ్ ఈ పిక్ అనేది నేను కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి స్లాంట్ లెఫ్ట్ అనమాట, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి క్రాస్గా. ఈ ఎలిమెంట్స్ నీట్గా ప్రాక్టీస్ చేశారనుకో ఇంకా మీకు మెహందీ వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను కదా, సేమ్ స్టిచ్చింగ్ టైపే. మీకు ఫస్ట్ బేసిక్స్ వచ్చేసి స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇంకా ఇది వచ్చేసి రైట్ స్లాండ్ అనమాట. నేను ఇక్కడ సైడ్ మర్చిపోయి పైది గీస్తూ ఇక్కడ గీసేసాను. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్. సో అన్ని యాంగిల్స్లో మనం హ్యాండ్ అనేది మూవ్ చేయాలి కాబట్టి ఇవన్నీ ప్రాక్టీస్. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసిన పిక్స్ ఉంటే నాకు ఇన్స్టాలో సెండ్ చేయండి, నేను చూస్తాను. సో ఇలా బాక్స్ మొత్తం ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జిగ్జాగ్ హారిజాంటల్ లైన్స్. జిగ్జాగ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు. సో జిగ్జాగ్ అలా స్లోగా గీస్తూ వేసేయాలి. జిగ్జాగ్ వర్టికల్ లైన్స్. మీకు 1 వీక్ మొత్తం ఇవే ఫిల్లింగ్స్ ఉంటాయి అన్నమాట, డిజైన్ ఎలా యూజ్ చేయాలని. దీన్ని ఎలా స్టోర్ చేయాలో రేపు చెప్తాను నేను. సో మొత్తం ఫిల్ చేసేసి సేమ్ స్ట్రైట్ లైన్ లాగానే కానీ కర్వ్స్ అనమాట. ఈ లైన్స్తోనే ఒక డిజైన్ కూడా రెడీ చేయొచ్చు. ఈ లైన్స్ అయిపోయాక నేను చూపిస్తాను ఒక హ్యాండ్ డిజైన్ అయితే మీకు పక్కా. మరి దూరం దూరం రావద్దు. నేను సెకండ్ వేసిన లైన్ కొంచెం దూరం దూరం వచ్చింది చూడండి, ఆ తర్వాత దగ్గరికి వేసాను. సో దగ్గరికి రావాలి, దూరం రావద్దు. ఇది వచ్చేసి వేవ్స్ అనమాట.
సో ఇలా యూస్ చేయొచ్చు, అలా యూస్ చేయొచ్చు వేవ్స్ అనేవి. ఇది వచ్చేసి బోల్డ్ లైన్స్. ఆల్రెడీ నేను చెప్పాను 2 లైన్స్, ఒకవేళ డైరెక్ట్ బోల్డ్ లైన్ గీయడానికి రాకపోతే 2 లైన్స్ వేసేసి ఆ మిడిల్లో ఫిల్ చేయాలి మనము, లేదా డైరెక్ట్ మెహందీ ప్రెస్ చేసినా మీకు బోల్డ్ లైన్స్ వస్తుంది. హంస అనమాట. ఇవి వచ్చేసి చిన్న ఫ్లవర్ లాగా వేస్తాం యూ షేప్. ఇది స్లోగా వేయాలి, నీట్గా వేయాలి. మెహందీ వేసే వాళ్ళని ఎప్పుడైనా చూడండి, ఆర్టిస్టులు అయితే స్లోగా వేస్తారు మెహందీ, ఎప్పుడు స్పీడ్ వేయరు. ఎందుకంటే పర్ఫెక్షన్ ముఖ్యం అనమాట, అక్కడ స్పీడ్నెస్ కాదు. సో మీరు వేసే డిజైన్ అనేది వేరే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి స్లోగా మూవ్ చేయండి. హ్యాండ్ అనేది కూడా మీకు షేప్ రావాలి. ఈ హంప్స్ కూడా చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. స్పైరల్ అనమాట. ఇది కూడా నిన్న నేను చెప్పాను. ఒకవేళ మీరు ఇవి తెలియకపోతే ఆ 2 క్లాసెస్ వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలా యూజ్ చేయాలనేది. సో ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట మెహందీ. సో బయట నుంచి లోపల నుంచి ఎలా అయినా తీసుకోవచ్చు. లోపల నుంచి తీసుకుంటే కొంచెం ఈజీ. ఇది వచ్చేసి సెకండ్ సర్కిల్. నార్మల్గా రౌండ్ గీసేసి మిడిల్లో సర్కిల్ వచ్చేసింది చూడండి. ఇది కూడా స్పైరల్, హాఫ్ స్పైరల్. సో ఇలా బోల్డ్ చేయవచ్చు గీసినాక, లేదా డైరెక్ట్ బోల్డ్ చేస్తే గీయవచ్చు. మొత్తం మీ హ్యాండ్ మూమెంట్ పైన ఉంటుంది. ఎంత స్లోగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్గా వస్తుంది చూడండి. టైం పడుతుంది దేనికైనా. ఇది వచ్చేసి డాట్స్, చిన్నవి పెద్దవి. ఆ డాట్ పెట్టినప్పుడు కరెక్ట్గా పెట్టాలి, అటు ఇటు వెళ్ళడము, మార్కింగ్ వేరే దగ్గరికి వెళ్ళడం ఉంటుంది. ఇది వచ్చేసి డాట్స్ పైన లైన్స్. టూ టైప్స్ కూడా పెట్టవచ్చు డాట్స్ పైన లైన్స్ అనేవి. సో అటు ఒకటి ఇటు ఒకటి. ఇప్పుడు వచ్చేసి లీవ్స్ కూడా నేను చాలా టైప్స్ చెప్పాను కదా నిన్న. సో ఇక్కడ చూడొచ్చు లీవ్స్. ఈ లీఫ్ వచ్చేసి 3 లీవ్స్ అనేది యూజ్ చేయాలి. ఇది వచ్చేసి ఇంకో లీవ్, ఇది సింగిల్ లీవ్స్ లాగా యూజ్ చేయవచ్చు. మిడిల్లో 2 లైన్స్ వేసేసి ఫిల్ చేయాలి. ఫిల్లింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఇలా డైరెక్ట్ బోల్డ్ చేస్తూ కూడా ఫిల్ చేయవచ్చు. ఒక డాట్ పెట్టేసి లాగేసేయాలి ఈ లీఫ్ అనేది. ఆల్రెడీ ఎస్టర్డే నేను ఇవన్నీ చెప్పాను. సో ఇలా 3 లైన్స్ గీసి కూడా పైనుంచి డాట్తో లాగేసేయాలి. ఇలా ఒక లైన్ గీసేసి డాట్ పెట్టి చిన్నగా లాగాలన్నమాట, అంతే. ఇంకో లీఫ్ ఉంటుంది. సో నేను ఎలా మూవ్ చేస్తున్నా చూడండి. ఆ పైన దానిలా కాదు, ఇది కొంచెం బాక్స్ టైప్ వస్తుంది. ఇది వచ్చేసి హార్ట్ అనమాట. ఇది చాలా ఈజీ అసలు, 2 డాట్స్ పెట్టడం అంతే. చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందో. ఇది వచ్చేసి హార్ట్ షేప్ అనమాట. చాలా ఈజీ, మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇదే అనమాట ఈరోజు క్లాస్ అనమాట, ఫినిష్ అయిపోయింది. ఎవరైనా నార్మల్గా ఈ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటే ఒక లైక్ అయితే వేయండి. ఈ వీడియో కావాల్సిన వాళ్ళకి యూజ్ అవుతుందేమో చెప్పలేం కదా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈరోజు అనమాట ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రతి క్లాస్ కూడా మీరు ఒక పర్ఫెక్ట్ బాక్స్ షేప్ అన్నీ కూడా ఒక బాక్స్ షేప్లో ఫిల్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.